మిత్రమా, మన విద్యాభ్యాసం నేటితో పూర్తయింది. అవును మిత్రమా. మళ్ళీ మనం ఇక మన జీవిత గమనంలో మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో ఏమో. దాన్నే ఉంది మిత్రమా, మనసులో ఉండాలే కానీ ఎప్పుడైనా కలుసుకోవచ్చు. నిజమే. కానీ నీవు యువరాజువి, ఈ పేద బ్రాహ్మణ మిత్రుని మరువవు కదా? అన్నన్నా, ఎంత మాట మిత్రమా. స్నేహానికి పేదాధనిక వ్యత్యాసాలుండవు కదా. అవుననుకో, కానీ ఒకరిపై ఒకరికి అభిమానం లేకున్నచో మిత్రత్వం ఎట్లా చేకూరుతుంది? ఏది ఏమైనా మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుందాం మిత్రమా. అవును మిత్రమా, మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. నమస్కారం మహారాజా. ఎవరు నీవు? నేను మీ బాల్యమిత్రుడు ద్రోణుణ్ణి. ద్రోణుడా? నా బాల్యమిత్రుడా? అవును మహారాజా. చెప్పు. మనం ఇరువురము ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించాము. మనమిరువురము ఒకే గురువు వద్ద విద్యనభ్యసించామా? అవును మహారాజా. నా విలువిద్య కౌశలాన్ని ఎన్నో మార్లు తమరు ప్రశంసించారు కూడా. నీవు అంతటి విలుకాడవా? అయితే తమరి కొలువులో ఏదైనా కొలువులో ఏదైనా ఉద్యోగం? అవును మహారాజా. నీవు నా మిత్రుడివి. బడుగు బాపడవైన నీవెక్కడ, మహారాజులమైన మేమెక్కడ? నీకు మతి చెలించినది కాబోలు. తక్షణమే ఇతడి నుండి వెడలిపో, లేకున్నా నీకు కఠిన దండన తప్పదు. మహారాజా. ప్రముఖులారా, ప్రజలారా, చిరంజీవులు కురుపాండవులు గదా అస్త్ర విద్యల యందు ఆరితేరి వారి విద్యలను మీ ముందు ప్రదర్శించబోతున్నారు. అందరికంటే ముందు ఘనుడు పార్థుడు తన విద్యను ప్రదర్శిస్తాడు. ఏం జరుగుతోంది? అర్జునుడు ద్రోణునికి నమస్కార బాణం వేశాడు. ఆహా, ఏమి గురుభక్తి! పార్థ, ఆ వారుణాస్త్రాన్ని ఉపసంహరించు నాయన. చూశారా అర్జునుని అస్త్ర విద్య? ఆగండి! పెద్దలకు నమస్కారం.
ఒక వీరుని శక్తి సామర్థ్యాలు చూసి మురిసిపోకండి. అంతకు మించిన వీరులున్నారని గుర్తుంచుకోండి. ఇంతమంది వీరులున్న ఈ సభను ధిక్కరించి ప్రశ్నించిన నిన్ను అభినందిస్తున్నాను. నీ మీద నీకున్న నమ్మకానికి ఆనందిస్తున్నాను. ఎవరు నాయనా నువ్వు? నన్ను రాధేయుడందురు. కవచకుండలాలతో పుట్టినందువలన కర్ణునిగా ప్రసిద్ధుడను. నా గురుదేవులు పరశురాముడు. ఈ వీరుడు ప్రదర్శించిన విద్యలు ఘనత కాదు. చేతనైతే నాతో యుద్ధం చేయమనండి. అతని కంటే నేనే గొప్పవాడినని నిరూపించుకుంటాను. కర్ణ, నేను సిద్ధమే. వెయ్యి బాణం. ఈ అర్జునుడు మొదటి బాణంతోనే నీ గర్వమణచగలడు. చూద్దాం. కాచుకో. ఆగండి, శాంతించండి. చిరంజీవులారా, ఈ ప్రదర్శనలో క్షత్రియ విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. నీవు క్షత్రియుడవా? వీరులకు క్షాత్రం ముఖ్యం కాని కులం ముఖ్యం కాదు. నాయన, నీ పుట్టుపూర్వోత్తరాలు మాకు కావాలి. మా తండ్రి అతిరథుడనే సూతుడు. అయితే నీవు అర్హుడవు కావు. బావా కృపాచార్య, కాస్త ఆగు. పోనీ నీవు ఏదైనా రాజ్యానికి రాజువా? కాదు. ఆచార్యవర్య, ఈ కర్ణుడు రాజైనచో పోటీ పడవచ్చునా? నిరభ్యంతరంగా. అటులైన ఈ కర్ణుని నేనిప్పుడే అంగరాజుగా ప్రకటిస్తున్నాను. సుయోధన, తొందరపడుతున్నావు నాయన. నాయనా సుయోధన, అల్పుణ్ణి అందరం ఎక్కిస్తున్నావు. అనంతమైన అతని శక్తి సామర్థ్యాల ముందు అల్పత్వం అత్యల్పమైపోయింది గురుదేవా. నన్నాపకండి. కర్ణ, ఇప్పుడే నిన్ను అంగరాజ్యానికి అధిపతిని చేస్తున్నాను. యువరాజు సర్వస్వతంత్రుడు. నాయనా సుయోధన, నీ అభీష్టం నెరవేరుగాక. నా మాటకు తిరుగులేదు. కర్ణ, నేటి నుంచి నీవు అంగరాజ్యాధిపతివి. కృతజ్ఞుణ్ణి సుయోధన. సమయానికి నాకు అర్హత కల్పించినందుకు జీవితాంతం కృతజ్ఞుణ్ణయ్యుంటాను. నీ మైత్రికి రుణపడి ఉంటాను. గురువర్య, రమ్మనండి మీ శిష్యుణ్ణి. ఆగండి, ఇది రణరంగం కాదు. ఇక్కడ జరగవలసింది ప్రదర్శన మాత్రమే. ఇంతటితో ఈ ప్రదర్శన రద్దు చేస్తున్నాను. ప్రణామాలు గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది.
సకల విద్యా పారంగతుడవైనావు. తమరు గరపిన విద్యకు గురుదక్షిణగా ఏం చెల్లించమంటారో చెప్పండి గురుదేవా. మణిమాణిక్యాలు నాకు అవసరం లేదు నాయన. విలువిద్యలో ఈ పృథ్వీలో నీకు ఎవరూ సాటిరారు. నా బాల్యమిత్రుడు ద్రుపదుడు అహంకార పూరితుడై నన్ను అవమానించాడు. అతనిని బంధించి నాకు గురుదక్షిణగా అప్పగించు. గురుదేవ, తప్పకుండా అతన్ని బంధించి తీసుకొస్తాను. వెళ్ళు అర్జున, విజయుడవై తిరిగిరా. ఓయి ద్రుపద, నీవు అధికార మదాంధుడవై కన్ను మిన్ను గానక మా గురుదేవులు ఒకనాటి నీ బాల్యమిత్రులు అయిన ద్రోణాచార్యుల వారిని అవమానించినందుకు నిన్ను బంధించి తీసుకువెళ్లడానికని వచ్చాను. ఎవరు నీవు? ఏమా వాచాలత? నన్నే గుర్తించలేదా? నేను పాండవ మధ్యముడను, అర్జునుడను. ఒక బడుగు బాపడి మాటలు నమ్మి అర్భకుడవైన నీవు మహారాజులమైన మమ్ములను బంధిస్తావా? అది నీ శక్యము కాదు. ఎంత కండ కావరము! నాకు శక్యము కాదా నిన్ను బంధించుట? అదియును చూతముగాక. ప్రణామాలు గురుదేవ. అర్జున, రా నాయనా. తమరి కోరికను అనుసరించి ఇదిగో ఈ దురహంకారి మదాంధుడైన ద్రుపదుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకొచ్చాను. తమకి గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాను. స్వీకరించి నన్ను ఆశీర్వదించండి గురుదేవ. భళ అర్జున, భళ. నీకు నీవే సాటి. నా ప్రియ శిష్యుడి వనిపించుకున్నావు. నీ మేలు మరువలేనిది. ఏది, ఒక్కసారి నిన్ను ఆలింగనం చేసుకొని నాకు ఈరోజు ఎంతో ఆనందం కలిగింది నాయన. ధర్మరాజా, నీవిప్పుడు అసత్యమాడాలి. కృష్ణ, ధర్మరాజా, ధర్మంలో ధర్మ సూక్ష్మమని ఒక ధర్మమున్నది.
అది నీవు అనుసరించి తీరవలసినదే. లేని ఎడల ధర్మం శాశ్వతంగా అధర్మమైపోతుంది. రానున్న కాలంలో రాక్షసత్వం ప్రబలిపోతుంది. ధర్మరక్షక, నేనేం చెయ్యాలి? ద్రోణుడు ఇలాగే విజృంభిస్తే సర్వనాశనం తప్పదు. అశ్వత్థామ మరణించాడన్న వార్త ఆయన వింటే తక్షణం అస్త్రాల్ని విసర్జిస్తాడు. విసర్జించిన అస్త్రాల్ని తిరిగి ముట్టాడు. వాసుదేవా, భయపడకు, నీ సత్యం జయిస్తుంది. అశ్వత్థామ అనే ఏనుగుంది. ఆ ఏనుగును భీముడు కూలుస్తాడు. నీవు అశ్వత్థామ హతహాను కుంజరహ అని ఆఖరున చేర్చు. పరిస్థితి పూర్తిగా మనవశం అవుతుంది. తమ ఆజ్ఞ. అశ్వత్థామ హతః కుంజరః. దుష్టనా, ఎంత పని చేసింది! మహాపాపం చేశావు. పాప విచక్షణ నాకు లేదు. పగ తీర్చుకున్నాను, అంతే. పాపం ఉపశమించునుగాక. తెలుపు రంగు కాకి. ఒకసారి ఓ కాకి గ్రామంపై నుండి ఎగురుతూ ఉంది. అది కిందకు వచ్చి ఓ గోడపై కూర్చొని ఆహారం కోసం వెతుకుతూ అటు ఇటు చూడసాగింది. హఠాత్తుగా ఆకాశంలో పెద్ద ఉరుము ఉరిమింది. కాకి భయపడి పట్టుదప్పి కింద పడిపోయింది. అది నేరుగా గోడలకు రంగులేసే డబ్బాలో పడిపోయింది. ఆ డబ్బా తెలుపు రంగుది. ఎంతో కష్టంగా ఆ డబ్బా నుంచి బయటకు వచ్చిన కాకి దగ్గరలోని చెరువు వద్దకు వెళ్ళింది. చెరువు నీటిలో తనను తాను చూసుకుంది. అందులో తెలుపు రంగు కాకి కనబడింది. చుట్టూ చూసుకుని ఎవరూ లేరనుకొని, ఓ, ఇది నా ప్రతిబింబమే అంటూ తెల్ల రంగు కాకిగా తనను తాను గుర్తించుకుంది. అప్పుడు దానికి ఒక ఉపాయం తట్టి అక్కడి నుండి నేరుగా తను నివసించే చెట్టుపైకి చేరుకొని గట్టిగా కావు కావుమని అరవసాగింది. దాని అరుపులు విన్న కాకులు దగ్గరగా వచ్చాయి. అవి ఈ కాకిని చూసి, ఈ పక్షి మనతో సమానంగా కావు కావుమనే అరుస్తోంది, కానీ దీని రంగు తెలుపుగా ఉందేమిటి అని ఆశ్చర్యపడ్డాయి. అది గమనించినటువంటి మన తెల్లకాకి, మిత్రులారా, నేను వనదేవుని దూతను. అతను నన్ను మీకందరికీ రాజుగా ఉండమని ఆదేశించారు. ఈ రోజు నుండి మీరంతా నన్ను గౌరవించాలి. నేను ఆదేశించినట్లు వినాలి అని పలికింది. దాంతో మిగతా కాకులని నిర్ఘాంతపోయాయి. అవన్నీ తెల్ల రంగు రాజు కాకిని విశ్వసించాయి. ఈ ప్రకారంగా తెల్ల రంగు కాకి రాజయింది. ఒకరోజు విపరీతమైన వర్షం కురియసాగింది. అన్ని కాకులు తమను తాము రక్షించుకోవడానికి ఎత్తైన చెట్లపైకి, పెద్ద పెద్ద ఆకుల కిందికి చేరుకుంటున్నాయి. వర్షం ఉధృతి విపరీతమైంది. అందువల్ల పెద్ద కొమ్మల కింద ఉన్న కాకులు కూడా తడిసిపోయాయి. ఇలా కాకులన్నీ నీటిలో తడిసిపోయిన కారణంగా తెల్లకాకి కూడా పూర్తిగా నీటిలో తడిసిపోయింది. కాసేపటి తర్వాత మిగతా కాకులన్నీ రాజుగారి వంక చూశాయి. చూసి చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాయి. ఎందుకంటే రాజుగారి మీద ఉన్నటువంటి తెల్లటి రంగు వర్షం నీటికి నెమ్మదిగా కరగసాగింది. అది గమనించి రాజుగారు కంగారు పడ్డారు. మిగతా కాకులన్నింటికి జరిగిన మోసం అర్థమైంది. ఈ రాజుగారు తమలాంటి మామూలు కాకేనని, తెల్ల రంగు పూసుకొని తమను మోసం చేసిందని అర్థమయ్యి కాకులన్నిటికీ విపరీతమైన కోపం వచ్చింది. దాంతో తెల్లకాకి మీదికి మూకుమ్మడిగా దాడి చేశాయి. నల్లగా మారిన తెల్లకాకి ప్రాణాల్ని కాపాడుకోవడానికి వీటన్నిటి నుంచి తప్పించుకొని అడవి నుంచి పారిపోయింది. అలా కాకికి తాను చేసిన తప్పుకు చక్కటి గుణపాఠం నేర్చుకుంది. ఇందులో నీతి, నీవు నీవుగానే ఉండు, అనవసరపు డాంబికాలకు వెళ్ళకూడదు.